ప్రభువునందు ప్రియమైనటువంటి వారులారా, ఈ శ్రమల కాల సందర్భాన మరి ఒకసారి ఈ మాధ్యమం ద్వారా మిమ్మల్ని కలుసుకోవటము నాకెంతో సంతోషంగా ఉంది. దేవుని వాక్యములో నుండి 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకొని మనము ధ్యానించుకొనబోతూ ఉన్నాము. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనము. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాప మెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. పాప మెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. ఈ శ్రమల కాల సందర్భంలో ఏదో ఒక రీతిగా సిలువను గురించి, క్రీస్తును గురించి, సిలువలో ఆయన చేసినటువంటి బలియాగాన్ని గురించి మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాము. అయితే ఈ సమయంలో ప్రత్యేకముగా 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనాన్ని జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలని నేను ఆశిస్తూ ఉన్నాను. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాప మెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. దీని అర్థం ఏంటి అంటే, మన కొరకు యేసు ప్రభువు పాపముగా చేయబడ్డాడు. ఆ మాటల యొక్క అర్థాన్ని మనం గ్రహించాలి. 22వ కీర్తన 1వ వచనములో, నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అనేటువంటి ఆ ప్రవచన వాక్యాలు మత్తయి సువార్త 27లో ప్రభువు సిలువలో పలికి మరి ఆ మాటల నెరవేర్పును మనము ప్రభువునందు చూస్తూ ఉన్నాం. అంటే తండ్రి అయినటువంటి దేవుడు కుమారుడైనటువంటి దేవుణ్ణి సిలువలో విడిచిపెట్టవలసి వచ్చింది. ఒకవేళ తండ్రి కుమారుణ్ణి విడిచిపెట్టకుండా పోతే, ఆ సిలువ నుండి కాపాడితే ప్రాయశ్చిత్తం చేసేదానికి వీలు లేదు. మన కొరకు ఆయన సిలువలో మరణించి తీరాలి. కనుక ఆ వేదనను, ఆ బాధను అనుభవిస్తూ, నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి. మరి ఇక్కడ మనం చదువుకున్నట్లయితే మన కోసము ఆయన పాపముగా చేయబడెను అంటే దాని అర్థం ఏమిటి? యేసుక్రీస్తు మరి మన కోసము పాపిగా చేయబడ్డాడనా? వ్యక్తిగతంగా ఆయన మనలాగా ఒక పాపిగా మారిపోయాడనా? కాదండి. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 5వ వచనములో మనము ఈ రీతిగా చదువుతూ ఉన్నాము. పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను, ఆయన యందు ఏ పాపమును లేదు. ఆయన యందు ఏ పాపమును లేదు. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము మరి 22వ వచనములో మనము చూసినట్లయితే, ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటమును కనబడలేదు. ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటమును కనబడలేదు. మార్కు సువార్త 1వ అధ్యాయము 24వ వచనములో ఆశ్చర్యంగా మనము చూచినట్లయితే ఈ మాటలు వ్రాయబడ్డాయి. వాడు నజరేయుడగు యేసు, అపవిత్రాత్మ పట్టినటువంటి ఒక మనుషుడు మరి యేసు ప్రభువును సంబోధిస్తూ, నజరేయుడగు యేసు, మాతో నీకేమి? మమ్మను నశింపచేయుటకు వచ్చితివా? నీవెవడవో నాకు తెలియను, నీవు దేవుని పరిశుద్ధుడవు అని కేకలు వేసెను. ఈ రీతిగా మనం చూసినట్లయితే దేవుని వాక్యం అంతటిలో కూడా యేసుక్రీస్తు పాపరహితుడు, పాపము లేనటువంటి వాడు, పరిశుద్ధుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా
జీవించినటువంటి వాడు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అయితే ఈ 2 కొరింథీ పత్రిక 5:21లో మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. అంటే ఆయన పాపం కాలేదు, లేక ఆయన పాపిగా మార్చబడలేదు, వ్యక్తిగతంగా ఆయన పాపిగా చేయబడలేదు. దీని అర్థము ఏమిటి అని అంటే, మనము చేసినటువంటి పాపము ఆయన మీద మోపబడింది. మన దోషములు, మనం చేసినటువంటి పాపము యేసు ప్రభు మీద మోపబడింది, ఆరోపించబడింది. దానిని బట్టి ఆయన నీతి మనకు ఆరోపించబడింది. అంతేగాని యేసుక్రీస్తు మనలాగా మన కొరకు ప్రాయశ్చిత్తం చేయటానికి ఆయన పాపిగా మార్చబడ్డాడని కాదు. యేసు ప్రభు యొక్క జీవితంలో పాపము లేదు, పాపము లేకుండా పుట్టాడు, పాపము లేకుండా జీవించాడు. ఆయన సిలువ వేయబడినప్పుడు కూడా ఆయనలో పాపము లేదు గనుకనే అసాధారణమైనటువంటి మరణాన్ని మన కొరకు సిలువలో ఆయన పొందినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే మనము దేవుని యందు నీతిమంతులుగా తీర్చబడు నిమిత్తము ఆయన మన కోసము పాపముగా చేయబడ్డాడు అని అంటే ఆయన పాపి అయ్యాడని కాదు, ఆయనలో పాపం ఉన్నదని కాదు. అయితే మన పాపము ఆయన మీద మోపబడింది అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ప్రియులారా, ఈ సందర్భంలో మనం అందరము గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, యేసుక్రీస్తు పాపరహితుడు. ఆయన ఏ పాపము లేనటువంటి వాడు. పాపాత్ములు ఎవరు అని అంటే మనము పుట్టుకతోనే పాపాత్ములం. పాపం వలన వచ్చేటువంటి జీతము మరణము. అయితే యేసుక్రీస్తు మానవుడిగా ఈ లోకానికి వచ్చినా ఆయన పాప స్వభావాన్ని ఆయనలో ఎంత మాత్రమును కూడా కలిగి ఉండలేదు. ఒకవేళ పాపం చేయాలనుకున్నా కూడా ఆయనకు చేయటానికి సాధ్యము కాదు. ఎందుకు సాధ్యము కాదు అని అంటే ఆ స్వభావము ఆయనలో లేదు, పాపము లేకుండా పుట్టాడు. అయితే పాపముగా చేయబడెను అని అంటే మన యొక్క పాపాలు ఆయన మీద మోపబడ్డాయి. ఆయన నీతి మనకు ఆరోపించబడింది. ప్రియ సోదరుడా, సోదరి, ఈ సిలువను గూర్చి ధ్యానం చేసేటువంటి ఈ సందర్భంలో జ్ఞాపకం చేసుకోనండి. పాపం ఎరుగనటువంటి ఆయన, పాపము లేనటువంటి ఆయన, పరిశుద్ధుడైనటువంటి ఆయన పాపులమైనటువంటి మన కొరకు కల్వరి సిలువలో ప్రాయచిత్తం చేశాడు. ఆయన చేసినటువంటి ఆ ప్రాయచిత్త బలిని అంగీకరించి యేసు ప్రభువును నమ్ముకోవాలని దేవుని వాక్యం ద్వారా మనం హెచ్చరించబడుతూ ఉన్నాం. అనేక మంది ఈ శ్రమల కాలాన్ని పాటిస్తూ ఉంటారు. చాలామంది మరి ఉపవాసం ఉంటూ ఉంటారు. ప్రతి ఒక్కరూ లేక చాలామంది మరి ప్రతి దినము కూడా దేవాలయాల్లో జరిగేటువంటి ఆరాధనలకు వస్తూ ఉంటారు. కానీ వ్యక్తిగతంగా మరి యేసు ప్రభువును నమ్మినటువంటి అనుభవం లేకుండా ఈ ఆచార కాండను పాటిస్తూ ఉన్నారు. అలాంటి వారిలో నీ ఒకడవైతే ఈ సమయంలో ఈ వాక్యాన్ని ఆధారం చేసుకొని నీ పాపము ఆయన మీద మోపబడింది, ఆయన నీతి నీకు అనుగ్రహించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు గనుక ఈ సిలువ దగ్గరికి వచ్చి, ప్రభువు దగ్గరికి వచ్చి, పాపినైన నన్ను కరుణించుము అని ప్రభువునకు ప్రార్థన చేసి రక్షించబడి ఆ సిలువను గూర్చి ఆనందిస్తూ మరి ఆ సిలువను గూర్చి ప్రకటిస్తూ ముందుకు సాగాలని దేవుని వాక్యము ద్వారా హెచ్చరించబడుతూ ఉన్నాం. దేవుడు ఈ తలంపులను మన హృదయాలకు ఆశీర్వాదకరంగా మార్చాలని ప్రార్థిస్తూ ముగిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక.